నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవతి గారు రచించిన వరం వంకాయల ప్రహసనం అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ 2026 జూన్లో కథామంజరి పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సుందరం, మనం సరైన వంకాయ కూర తిని అన్నాళ్ళేందో కదా, మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయల సంచిని వంటింట్లో నేల మీద బోర్లిస్తూ అన్నాడు. వరం అని సుందరలక్ష్మి చేత ముద్దుగా పిలవబడే ఆవిడ భర్త వరప్రసాద్. అవును మరి, ఆయన భగవంతుడు సుందరలక్ష్మికి ఇచ్చిన వరం, ఒక్క వంకాయల విషయంలో తప్ప. నిజమే సుమండి అంటూ ఆ కూరల వైపు చూసింది సుందరం. లేత బెండకాయలు, గట్టి దొండకాయలు, పచ్చి మామిడికాయలు, దోసకాయలు, సొరకాయ, ఆకుకూరలు, మునక్కాడలు అన్నీ నవనవలాడుతూ దర్శనమిచ్చాయి, ఒక్క వంకాయలు తప్ప. అవి మటుకు పోషణ లేని ఆడపిల్లల్లా బక్కగా పొడుగ్గా ఎండిపోయి గోధుమ రంగులోకి మారిపోయిన ముచ్చికలతో చూడటానికే జాలిగొలిపేలా ఉన్నాయి. అయ్యో రామా, ఈ మొదనష్టపు వంకాయలు ఎందుకు తెచ్చారు వరం? ఆక్రోశించింది సుందరం. చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నమని ఈ ఊళ్ళో వంకాయలు దొరకటమే అరుదు. వచ్చి 6 నెలలైంది. ఎన్నాళ్లకు దొరికితే వదలటమా? ఎండినవైనా పండినవైనా వండటమే. ఒక కాయను చేతిలో పట్టుకుని ముద్దుగా నిమురుతూ అన్నాడు వంకాయల పిచ్చి వరం. మూతి 3 వంకర్లు తిప్పింది సుందరం. పెళ్ళైన కొత్తల్లో కూడా నా బొగ్గలను అంత మృదువుగా నిమరలేదు ఏనాడు అంది. ఏనాడు నీ బొగ్గలు ఎంత మెత్తగా లేవు మరి, ఆక్షేపించాడు వరం సుందరం బొగ్గను పట్టుకుని పరీక్షించబోతూ. ఏది, ఈ ఎండిపోయిన వంకాయలాగానా? సిగ్గు లేకపోతే సరే, ముందు ఇక్కడి నుంచి పోండి, ఉక్రోషంతో గట్టిగా అరిచింది సుందరం. వెళ్తా గాని నువ్వు మటుకు కొత్తిమీర కారం పెట్టి మహత్తరంగా ఉండు ఈ వంకాయల్ని చెప్పి చటుక్కున ముందు గదిలోకి పారిపోయాడు వరం, జరగబోయే యుద్ధాన్ని ముందే తెల్ల జెండా ఎత్తి ఆపుచేస్తూ. తనలో తనే నవ్వుకుంది సుందరం. ఆమెకు తెలుసు వరానికి వంకాయలంటే ఎంత ప్రాణమో. ఆఖరికి 6 ఏళ్ల నాడు జరిగిన పెళ్లిలో కూడా ఏం కూరలు చేయించమంటారు అంటూ అత్తగారు మామగారు ఏవేవో కూరగాయల పేర్లు చెప్తూ ఉంటే వరం మటుకు చాలా గట్టిగా గుత్తి వంకాయ కూర మటుకు తప్పనిసరిగా చేయించండి, వేరే ఏమీ లేకపోయినా, ఆఖరికి స్వీటు లేకపోయినా పర్వాలేదు అని ప్రకటించేశాడు. ఒరేయ్, మన చుట్టాల్లో సగం మంది వంకాయను కాశీలో వదిలేశారా అని మొత్తుకుంటున్న తండ్రి మాటలను ఏమాత్రం లెక్క చేయలేదు వరం. వాళ్ళకి వేరే కూర చేయించిన అన్న, వంకాయ కూర లేకపోతే మటుకు నేను ముద్దెత్తను, తర్వాత నీ ఇష్టం అని బెదిరించాడు. ఆఖరికి అలక పాన్పు మీద ఏం కావాలి బాబు అని మామగారు భయపడుతూ అడిగితే, నవనవలాడే వంకాయలు, అల్లం పచ్చిమిర్చి దట్టించి కూర వండించి పెట్టండి అని అడిగిన పిచ్చి మానవుడు వరం. ఆ దెబ్బతో అత్తారింట్లో ఏ పండక్కి వరం వెళ్ళినా వంకాయ కూర తప్పనిసరి. కొత్త బట్టలు పెట్టకపోయినా ఏమీ అనుకొని మా అల్లుడు వంకాయ కూర ఉండకపోతే మటుకు మొహం మార్చుకుంటాడమ్మా అని అత్తగారు ఇరుగు పొరుగుతో చెప్పుకునేది. మా అల్లుడు బంగారం, ఒక్క వంకాయలు తప్ప మరి ఏమీ అడగడు. మామగారికి ఎంతకంటే మంచి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు అని బతుకున్నన్నాళ్ళు పొగిడి పొగిడి ఆపై పొగడ పూలదండ వేయించుకున్నాడు మామగారు. ఇక సుందరలక్ష్మి తమ్ముడైతే మాయాబజార్లో ఘటోత్కజుడు అన్ని రకాల వంటలు నిమిషంలో మాయం చేసినట్లు వంకాయ కూర చేస్తే బావగారు ఎన్ని కిలోల కూరనైనా ఉఫ్ఫుమని ఊది పారేస్తారే అంటూ సుందరలక్ష్మిని ఈనాటికి ఏడిపిస్తూ ఉంటాడు. అంతదాకా ఎందుకు, సుందరలక్ష్మిని ఆ అమ్మాయి సుగుణాలని సౌందర్యాన్ని విని కని వెంటబడి పెళ్ళాడా. సుందరమా వంకాయలా, రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం అంటే సుందరం ఎదురుగా లేనప్పుడు ధైర్యంగా వంకాయలే అని చెప్పేస్తాడు. అయితే సుందరం ఎదురుగా ఉంటే మటుకు సుందరం వండిన వంకాయలుగా ఆ జవాబులో మార్పు వస్తుందనుకోండి, అది వేరే విషయం. అటువంటి వారానికి కొత్తగా బదిలీ అయ్యి వచ్చిన ప్రదేశంలో వంకాయలు దొరక్కపోవటం ఎంత మానసిక వ్యాధో మీరే చెప్పండి. ఒకవేళ దొరకటం అంటూ జరిగితే ఇదిగో ఇలానే ఎండినవో పండినవో పుచ్చువో చచ్చువో, అవి ఎలాంటివైనా కొనకుండా మానటం అసలు ఎలా కుదురుతుంది? అందున వారానికి అవి పుచ్చు వంకాయలైనా సరే వాటిలో బాగున్న భాగాలను వేరు చేసి వండి పెట్టక తప్పటం లేదు సుందరానికి. అందుకే ఆ వాపు అవటం. ఇష్టమైన విషయాల్లో దూషణాలను భూషణాలుగా, తిరస్కారాలను పురస్కారాలుగా భావించటం వరానికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే పెళ్ళం 1000 తిట్టినా 1,00,000 తిట్టినా వంకాయలు కొనకుండా మానడు.
ఏదో కాలం ఇలా సాగిపోతూ ఉండగా వాన ఒక చోట పిడుగు ఒక చోట అన్నట్టు వరం పనిచేసే సంస్థలో ఏ శాఖలోనో ఎక్కడో ఎవడో అవినీతికి పాల్పడ్డాడని మొత్తం ఉద్యోగులందరినీ బదిలీలు చేసి పడేశారు. ఆ బదిలీలలో బెంగుళూరు శివార్లలోని ఒక శాఖకు వెళ్లాల్సి వచ్చింది వారానికి. ఇల్లు సర్దుకోవటం పూర్తిగా అవ్వకుండానే మళ్లీ బదిలీ అయినందుకు విసుక్కుంటున్న భార్యని వెంట పెట్టుకుని వేళ్లాడే ముఖంతో బెంగుళూరు చేరాడు వారం. వేళ్లాడే ముఖం ఎందుకంటే బెంగుళూరులో మంచి వంకాయలు దొరుకుతాయో లేవో అని బెంగ. 2 రోజులు హోటల్లో తిన్నా వంట చేసుకోక తప్పదు కదా, వారానికి బయట తిండి పడదాయే. మర్నాటి నుంచి వంట మొదలు పెట్టడానికి ఆ రోజు సాయంత్రం సుందరం ఇచ్చిన కూరల సంచి తీసుకుని వెధవ జీవితాన్ని విసుక్కుంటూ మార్కెట్ వెతుక్కుంటూ బయలుదేరాడు వరం. గంట అయింది, 2 గంటలైంది, వరం ఇంటికి రాడే. అసలే కొత్త ప్రదేశం. సుందరానికి ఠారెత్తింది. ఫోన్ చేసింది. వచ్చేస్తున్నాను, మరొక 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను, వివరాలు వచ్చాక. అటు నుంచి వరం గొంతు బాధతో కూడిన సంతోషంతో వినిపించింది. సుందరానికి పరిస్థితి అర్థం కాలేదు. బానే ఉన్నారు కదా అడిగింది అనుమానంగా. బ్రహ్మాండంగా ఉన్నాను అన్నాడు వరం అదే బాధను అణుచుకుంటున్న సంతోషపు గొంతుతో. మరో 10 నిమిషాల్లో అన్నట్టుగానే ఇంట్లోకి అడుగుపెట్టాడు వరం. మోచేతుల మీద డొక్కుపోయిన గాయాలు, పాదాలపైన చిరిగిన ప్యాంటు, చేతిలో తీసుకుపోయిన సంచితో పాటు మరొక పెద్ద కూరల సంచి. సుందరం మనసు ఏదో కీడు శంకించింది. ఏమైంది అంది అనుమానంగా చూస్తూ. విజయ గర్వంతో నవ్వుతూ 2 కూరగాయల సంచులను బోర్లించాడు వరం. సుందరానికి నిలువుగుడ్లు పడ్డాయి. మార్కెట్ త్వరగానే దొరికింది, కానీ అందులో వంకాయలు లేవు. నాకేమో వంకాయలు తినాలని ఒకటే ఇదిగా ఉంది. మార్కెట్లోనే ఒక అతన్ని అడిగితే ఆ పుణ్యాత్ముడు 2 వీధులు దాటాక ఎడం వైపు ఉన్న 3వ వీధిలో ఒక అతను ఇంట్లో వంకాయలు కాయిస్తున్నాడని, అతని దగ్గర లేని వంకాయలు ఉండవని చెప్పాడు. ఎగిరి గంతేసి ఎలా వదిలేస్తాం వంకాయలు అని వెతుక్కుంటూ వెళ్ళి మొత్తానికి అతని ఇల్లు కనిపెట్టాను. అయితే చీకటి పడుతుంది కదా, ఇల్లు కనుక్కున్న సంబరాల్లో లోపలికి వెళ్ళబోతూ చూసుకోకుండా అక్కడే పడుకుని ఉన్న కుక్క మీద కాలు వేశా. అది కాస్త నా పిక్క పట్టుకుంది. చెప్పు పట్టుకుని ఒకటి ఇచ్చుకున్నాక వదిలిందనుకో. దాంతో పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి పోయి ఇంజెక్షన్ తీసుకున్నా. ఈ హడావుడిలో దోవలో బురదలో కాలు జారిపడ్డా. ఈ చిన్న చిన్న దెబ్బలకి ఏముందిలే కానీ మొత్తానికి భలే వంకాయలు సాధించా. గుక్క తిప్పుకోకుండా అతను చెప్పింది వింటూ గుడ్లు తిప్పుకుంటూ నేల మీద దొర్లుతున్న వాటిని చూస్తోంది సుందరం. ఆకుపచ్చ వంకాయలు, గుండ్రటివి పొడుగాటివి, పెద్ద కడప బాంబు రకం వంకాయలు, మామూలు వంకాయలు, గుండ్రటివి పొడుగువి, మసాలా కూరకు పనికొచ్చే పొట్టి వంకాయలు. 6 రకాల వంకాయలు ఒక్కోటి కిలో చొప్పున వంటిల్లంతా పడి దొర్లుతున్నాయి. నివ్వెరపోయి తన వంక చూసిన భార్యామణిని పళ్ళికిలించి నవ్వుతూ చూస్తూ అన్నాడు వారం. వారానికి సరిపడా కూరలు తెచ్చా అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.